ఒక మాటు దిక్కుంబియూధంబున్ తెప్పించి కెరలి డింభకునించొక్కింపన్ పంపు. ఒక మాటు విషభీకరోరగ శ్రేణులన్ కడువడి అర్భకున్ కరవన్ పంపు. ఒక మాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయన్ పంపు. ఒక మాటు కూలంకషోల్లోల జలధిలో ముత్తించి శాబకు ముంపన్ పంపు. విషమున్ పెట్టు పంపు విదళింపగాన్ పంపు. దొడ్డ కొండ చెరియలన్ ద్రోయన్ పంపు. పట్టి కట్టన్ పంపు బాధింపంగాన్ పంపు. బాలున్ బాలున్ గినిసి ధనుజపాలుండు అధిపా. ఇంకా ఇదొక లెక్కండి. ఇంకా హిరణ్యకశిపుడు ఆ పిల్లవాడికి పెట్టినటువంటి హింసలు ఇంటి అన్ని కాదు, ఏవో లెక్క కొన్ని చెప్తాను అన్నట్టుగా పోతన్ గారు చెప్తున్నారు. ఒక మాట దిక్కుంభియూదంబుని తెప్పించి, ఒక తాట కొడుకుని చంపడానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఆలోచించాడు. ఆ ప్రహ్లాద మీద కోపం పట్టలేక ఏం చేశాడు, దిక్కుంభియూదంబు అంటే బాగా మదించినటువంటి ఏనుగులను తెప్పించి ఆ బాలుడిని కింద పడవేసి తొక్కించమని పంపించాట. పెద్ద పెద్ద మదపు ఏనుగులను తీసుకొచ్చి పిల్లవాడిని కింద పడుకుంటే వాడి మించి దీన్ని ఆ ఏనుగులు తొక్కించేయండి అని పంపించాట. ఒక మాట విష భీకర ఉరుగా ఒక మాట విషభీకరో కర ఉరగ శ్రేణులను ఏంటి విషాన్ని క్రక్కుతున్నటువంటి భీకరమైనటువంటి నాగుపావుల్ని పంపించి ఆ శ్రేణులు ఒకటి రెండు కాదు పరంపరగా ఆ సర్ప సమూహాలన్నిటి కూడా తెప్పించి విష సర్పాలను తెప్పించి వాటి ఊరికే వాసన తగిన చచ్చిపోతారు, అలాంటి విష సర్పాలు తెప్పించి వాటి చేత వాడిని కరిపించమన్నాడు. ఒక మాటు హేతి సంఘోక్రాలంలోన విసరి కుమారిన్ వేయన్ పంపు. ఇంకొక తడవ బగబగలాడే అగ్ని గుండాలు మండించి ఆ పసివాడిని దానిలోకి విసిరివేయమన్నాడు. అగ్ని గుండాలకు తోసిపారండి, మాడి చస్తాడు అన్నట్టుగా పడేశాడు. వేరొక మాట ఒక మాట కూలంకష ఉల్లోల జలధిలో ముత్తించి శాబకున్ ముంపన్ పంపు. ఒకసారి ప్రహ్లాదుడిని బాగా చితకబాదేసి నడు సముద్రంలో ముంచి చంపేమన్నాడు. ఇదిగో సముద్రంలో తీసుకెళ్లి వాడు ఊపిరాడకుండా వాడు చచ్చే వరకు దాంట్లో ఉండేట్టుగా చేయమన్నాడు. ఏం చేసిన విషం